వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా పూర్వమిల మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కాలనీలో నేడు తుపాకుల ప్రసాద్ వారి కుటుంబ బంధుమిత్రులు 80 కుటుంబాల వారు టీడీపీ మండల అధ్యక్షుడు నగరి భైరవ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం ఊటికి చేరుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఎక్స్ మహిళా ఎమ్మెల్యే పాల్గొని వారి చేతుల మీదుగా కండువా కప్పి ఆ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకూరి రమణ, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 6 పథకాలు ఇస్తామని ప్రకటించడమైనది. ముందుగా మహిళలకు బస్సు ఛార్జీలు లేకుండా ఉచితం. రెండోది వచ్చేసి ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి, చదువుకునే ప్రతి విద్యార్థికి అతనికి ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భరోసా, ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మహిళ అంటే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరికి 1,500 చొప్పున డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకో విషయం, తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది ఉంటే అన్ని వేలు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురు ఉంటే 40,000, ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్, ఈ రోజు పెన్షన్ 3,000 ఇస్తున్నారు. రేపు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ మీకు 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది పింఛను. అదేవిధంగా వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుందని మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఈ విషయాలన్నీ మీరందరూ ఖచ్చితంగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులకు, ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఈ స్కీములన్నీ తెలియజేసి బీజేపీ అయిన కమలం గుర్తుకు ఓటేయించి తర్వాత అదేవిధంగా సైకిల్ గుర్తు కానీ ఇంకొక ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.